జూబ్లీహిల్స్ రాజకీయం హైడ్రా చుట్టూ తిరుగుతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్ వస్తుందని తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ కి ఓటేస్తే తమ ఇళ్లు కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్లే అని ఆరోపిస్తోంది. కారు రూపంలో బీఆర్ఎస్, బుల్డోజర్ రూపంలో కాంగ్రెస్ ప్రజల ముందు ఉందని కేటీఆర్ కమెంట్ చేశారు. ప్రజలు తమకి ఏం కావాలో వాళ్లే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ని గెలిపిస్తే మళ్లీ గోసపడతారన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారుకు బుల్డోజర్ కు జరుగుతున్నది. కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది, బుల్డోజరు కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది. మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి. మరి కారు రావాలంటే బ్రహ్మాండంగా కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, గోపన్న ఆశయాలు నెరవేరాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి. ఇక మరి కాదు మా ఇల్లు కూలగొట్టేందుకు మేమే లైసెన్స్ ఇస్తాం, వాడు హైడ్రా వాడు రావాలి, వాడు వచ్చి ఇల్లు కూలగొట్టాలి అంటే మరి ఈ శివమ్మ పాపిరెడ్డి నగర్ కానీ, ఎస్పీఆర్ హిల్స్ కానీ, రేమత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, షేక్పేట్ల కానీ బస్తీలలో ఉండే మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. మోసపోతే గోసపడతారు. హైడ్రా తీసుకొచ్చి పేదల ఇళ్లను మాత్రమే రేవంత్ సర్కార్ కూల్చుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రులు, ఇతర నేతల ఇళ్ల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు కనబట్టలేవు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా హైడ్రా కీ రోల్ ప్లే చేస్తోంది. మరి బీఆర్ఎస్ కి హైడ్రా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోందా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ నడి తెలుసుకుందాం. రాకేష్, జూబ్లీహిల్స్ బైపోల్లో హైడ్రానే మెయిన్ ఎజెండాగా చేయబోతుంది బీఆర్ఎస్. హైడ్రా కూల్చివేతల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ జూబ్లీహిల్స్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా గతంలో కొన్ని కూల్చివేతలు జరిగాయి. కాబట్టి మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా? కారు కోటేస్తే హైడ్రా మీ విషయంలో రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది, కాంగ్రెస్ కోటేస్తే బుల్డోజర్ వచ్చి మీ ఇళ్లను కూలగొడుతుందనే ఒక ప్రచారాన్ని ఈరోజు అక్కడ జరిగినటువంటి సమావేశంలో మొదలుపెట్టారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇదే ఎజెండాగా ముందుకెళ్లాలని కార్యకర్తలకు కూడా సూచించారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ పేరైనప్పటికీ అక్కడ బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక నగర్ కానీ, ఇందిరానగర్ కానీ ఇలాంటి చాలా పెద్ద బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో హైడ్రా కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంటుందనేది బీఆర్ఎస్ ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తుంది. హైడ్రా ఎప్పుడైతే ఈ బుల్డోజర్తో కూల్చివేతలు మొదలు పెడుతూ వస్తుందో అప్పటి నుంచి ఈ అంశాన్ని పదే చెప్తూ వస్తున్నప్పటికీ ఈ పర్టికులర్ ఈ బై ఎలక్షన్స్లో దాన్ని వాడుకోవడానికి, హైడ్రాను చూపించి కాంగ్రెస్ ఫెయిల్యూర్ను చెప్పడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి, మీరు కాంగ్రెస్కు ఓటేస్తే కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్లే, మీరు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొట్టడం ద్వారా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడ్రా కూల్చివేతలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది. 6 గ్యారంటీలు మీకు ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రా విషయంలో ప్రజల అభిప్రాయంగా తీసుకోండి. ప్రజలు ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని మీరు ఓట్ల రూపంలో చెప్పండి అంటూ ఈరోజు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు బహిరంగ సభలో చెప్పారు. రేపటి నుంచి ఇంటింటికి జరిగేటువంటి ప్రచారంలో కానీ, అక్కడున్నటువంటి ఇన్ఛార్జీలు చేసేటువంటి ప్రచారంలో కానీ అనేక బస్తీల్లో ఇలాంటి పోస్టర్లు వెలవబోతున్నాయి. ఇలాంటి విషయాన్నే పదే ప్రజల్లోకి చెప్పబోతున్నారు. మెయిన్గా అనేక రకాలుగా సఫర్ అవుతున్నారు హైడ్రాతో అనేది నగర ప్రజలు కానీ, లేకపోతే మూసీకి పక్కనటువంటి ప్రజలు కానీ చాలామంది చెప్తున్నారు. కాబట్టి దీన్ని అనువుగా మలుచుకోవాలి. ఈ ఎలక్షన్లో ఇదే ఎజెండాతో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ ముందు నుంచే డిసైడ్ అయింది. ఈరోజు జరిగినటువంటి మొదటి సభలో, మొదటి పబ్లిక్ మీటింగ్లో మెయిన్ ఎజెండాగా ఇదే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు చెప్పారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. వివిధ రకాలుగా వినూత్నంగా హైడ్రా కూల్చివేతల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, జూబ్లీహిల్స్ ఓటర్ల దగ్గర తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. మీరు ఇక్కడ ఓటేస్తే లైసెన్స్ ఇచ్చినట్లే అనే విషయాన్ని ప్రజల్లోకి చెప్పడం ద్వారా గ్రేటర్ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. కేవలం ఇది ఈ బై ఎలక్షన్కి సంబంధించింది కాదు, నెక్స్ట్ జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని చూపించబోతున్నాం, ఇదే విషయాన్ని చెప్పబోతున్నాం అంటూ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా గతంలోనే కాంగ్రెస్ హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా అక్కడ పర్యటించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ చెప్తూ వస్తున్నారు,
జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు ఉండవు అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తీసుకొచ్చి మరీ చెప్పించారు. సో ఇదంతా కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని లేకపోతే అక్కడటువంటి బస్తీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతకు ముందు కూల్చివేతలు జరిగాయి. ఎలక్షన్ సందర్భంగా ఈ కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ యాజ్ టీస్గా పేదల ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్స్ మీ బస్తీలకు వస్తాయి, జూబ్లీ హిల్స్ నగరంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటాయనే రైట్, థ్యాంక్ యూ రాకేష్.